ఏదైతే బీసీ సమాజాన్ని కలిసివేసినటువంటి సంఘటన, ఆ రోజు మల్లన్న గారిని కలవడానికి ఈశ్వరాచారి పార్టీ ఆఫీస్కి వెళ్ళడము జరిగింది. ఆ మల్లన్న గారు లేకపోవడంతో బీసీ సమాజానికి చాలా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈశ్వరాచారి ఆ రోజు మల్లన్న గారి పార్టీ ఆఫీస్ ముందు ఆత్మ ఆహుతి బలిదానం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈశ్వరాచారి ఏదైతే ఉన్నాడో బీసీ ఉద్యమానికి తొలి అమరుడు. ఇలా మనం 42% బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఇంకెంతమంది బలి కావాలనో ఈ ప్రభుత్వము, ఈ అగ్రవర్ణాలు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైనా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. 42% తెలంగాణ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఈ కామారెడ్డి గడ్డ పైన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ డిక్లరేషన్ని పక్కన పెట్టి తుంగల తొక్కి ఈరోజు కేవలం 17% మాత్రమే బీసీలకు సీట్లు కానీ కేటాయించడం జరుగుతుంది. అయితే 56% ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి ఆలోచించండి. మన సీట్లు మనకు వస్తే, మన బీసీ ఓట్లు మనకేసుకుంటే మన నాయకులు మనకు అవుతారు, మనకు రావాల్సినటువంటి రాజ్యాధికారం మనకు వస్తుంది. ఖచ్చితంగా మనము మన ఓట్లు మన బీసీ అభ్యర్థులకు వేసుకొని బీసీ అభ్యర్థుల్ని అది సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, రేపు కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఖచ్చితంగా బీసీ సమాజము 56% ఉన్నటువంటి బీసీ సమాజం ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మనం బీసీ నాయకుల్ని గెలిపించి బీసీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులకు మాత్రమే ఓట్లు వేయండి. ఈ కులాస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఓట్లు వేయకండి. మేము ఈ సందర్భంగా పిలుపు ఇస్తా ఉన్నాము. ఏదైతే ఈశ్వరాచారి ఏదైతే ఆత్మ బలిదానం చేస్తున్నారో, తనకి చిన్న 3 పిల్లలు ఉన్నారు. ఈరోజు తనకు పని లేదు అని చెప్పేసి ఈరోజు ఈ అగ్రకులస్తులు ఏదైతే మన యొక్క హక్కుల్ని, మన యొక్క సీట్లను ఏదైతే వీళ్ళు దోచుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆయన